ఇది కదా అస్సలు సిసలైన పండగంటే. ఒకవైపు సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ ప్రారంభం, మరోవైపు రుణమాఫీ. దీంతో తెలంగాణ వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసి చూపించింది కాంగ్రెస్ ప్రభుత్వం. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలు నిజమైన పండుగ చేసుకుంటున్నారు. మరో గ్యారెంటీని నెరవేర్చిన కాంగ్రెస్ సర్కార్. చెప్పినట్లే రుణమాఫీ పూర్తి చేసిన రేవంత్ రెడ్డి. 3 విడతలుగా సాగిన రుణమాఫీ ప్రక్రియ. తెలంగాణ వ్యాప్తంగా అన్నదాతల సంబురాలు. రేవంత్ చిత్రపటానికి రైతన్నల పాలాభిషేకాలు. ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని ఆరోపణలు చేసినా రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తగ్గేదేలే అంటూ ముందుకెళ్లారు. ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 లోపు విడతల వారీగా రుణమాఫీ చేసి చూపించారు. ఇప్పటికే 2 విడతల్లో రైతులను రుణ విముక్తులను చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా వైరా కేంద్రంగా 3వ విడత రుణమాఫీని ప్రారంభించారు. 2 లక్షల రూపాయల రుణాలను మాఫీ చేశారు. రైతులకు రుణమాఫీ చెక్కులను అందించారు. 3వ విడత రుణమాఫీతో 14.4 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరింది. 8 నెలలు తిరగకంటే ముందే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ, 31,000 కోట్ల రూపాయలను వారికి రుణ విముక్తులను చేసి బ్యాంకుల నుంచి వాళ్లకు స్వేచ్ఛను ప్రసాదించి నా తెలంగాణ రైతాంగం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో రుణ విముక్తులై స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే విధంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. మొత్తంగా 32.50 లక్షల మంది రైతులను రుణ విముక్తులను చేసేందుకు 31,000 కోట్ల నిధులను కేటాయించడం దేశ రాజకీయాల్లోనూ ఆల్ టైమ్ రికార్డ్. జూలై 15న రుణమాఫీ జీవో జారీ చేసిన ప్రభుత్వం 3 రోజుల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయటం మొదలుపెట్టింది. జూలై 18న మొదటి విడతగా 1,00,000 రూపాయల స్లాబ్ వరకు రుణాలను ఏకకాలంలో మాఫీ చేసింది. 2వ విడతలో 1,00,000 నుంచి 1.50 లక్షల వరకు రుణాలను మాఫీ చేసింది. కేవలం 12 రోజుల్లోనే దాదాపు 17.55 లక్షల రైతుల కుటుంబాలకు 12,000 కోట్లకు పైగా రుణమాఫీ నిధులు జమ చేయటం తెలంగాణ చరిత్రలో ఇదే మొదటిసారి. మిత్రులారా, రైతులకి 2 లక్షల రూపాయల రుణమాఫీ అనంటే ఒక్కసారి ఊహించండి. గత 10 సంవత్సరాలు కూడా 2014 నుంచి 18 వరకు 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఆ 1,00,000 రూపాయలు కూడా చేయలేక 4 దఫాలుగా రుణమాఫీ చేస్తే ఆ రుణమాఫీ చేసిన 4 దఫాల డబ్బులు వడ్డీకే సరిపోయింది, అసలు అలాగే మిగిలిపోయింది. 3వ విడతతో కీలకమైన రుణమాఫీ ప్రక్రియ ముగిసింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. అన్నదాతల ఆనందానికి అవధుల్లేవు. చెప్పినట్లే రుణమాఫీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకాలు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటామని చెప్తున్నారు. రుణమాఫీ సాధ్యం కాదని ప్రతిపక్షాలు ఆరోపణలు చేసిన చిత్తశుద్ధితో సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ హామీని నెరవేర్చారు. దీంతో దట్ ఈజ్ రేవంత్ రెడ్డి అన్న డైలాగ్ తెలంగాణ వ్యాప్తంగా రీసౌండ్ ఇస్తోంది.